హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 41. ఈరోజు వీడియోలో పవర్ విండో ఆప్షన్ గురించి చూద్దాం. సో దాని ఆప్షన్ వచ్చేసి ఇది పవర్ విండో. ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకి విండో బాక్స్ వస్తుంది అండ్ ఇక్కడ పవర్ విండో ఆప్షన్ కూడా వస్తుంది. ఇది పవర్ విండో. సో ఈ విండోలో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి: స్క్వేర్, సర్కిల్, పాలిగన్, పెన్ అండ్ గ్రేడియంట్. సో ఇప్పుడు ఇవి ఎలా వర్క్ అవుతాయని చూద్దాం. ఫస్ట్ నేను స్క్వేర్ తీసుకుంటున్నా. ఓకే, స్క్వేర్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డాట్స్ ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. సపోజ్ ఈ సెంటర్లో ప్లేస్ చేసి మూవ్ చేస్తే అడ్జస్ట్మెంట్ ఏ ప్లేస్లో అడ్జస్ట్ చేయాలి అనుకుంటున్నామని. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఇది టాప్ డ్రాగ్, బాటమ్ డ్రాగ్ అండ్ లెఫ్ట్ అండ్ కార్నర్ ఆల్సో. సో యాంగిల్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకసారి నోడ్లో అబ్జర్వ్ చేయండి, మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ పోర్షన్ మాత్రమే హైలైట్ అయింది, రిమైనింగ్ మొత్తం గ్రే కలర్లో ఉంది. అంటే మనం ఏదైనా ఇప్పుడు కలర్ అప్లై చేస్తే ఓన్లీ సెలెక్టెడ్ ఏరియానే అప్లై అవుతుంది, రిమైనింగ్ ఏరియా అనేది ఏం చేంజ్ అవ్వదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేద్దాం. గెయిన్ ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, అర్థమైందా? రిమైనింగ్ పార్ట్ మొత్తం సేమ్ అలానే ఉంటుంది, ఏం చేంజెస్ ఉండవు. సో నేను రీసెట్ చేసేస్తున్నా. నెక్స్ట్ సర్కిల్, సేమ్ సర్కిల్ కూడా అలానే పొజిషన్ అడ్జస్ట్ చేసుకొని అండ్ రొటేట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ పాలిగన్. ఈ పాలిగన్తో మనం నెంబర్ ఆఫ్ పాయింట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం డాట్ లేదు కదా, బట్ వీ కెన్ క్రియేట్. సో మనమే క్రియేట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇలా. నెక్స్ట్ పెన్. సో పెన్తో మనం డాట్స్ ఇచ్చేసి ఆ షేప్లో మనం కలరింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ సేమ్ అవ్వాలి. ఓకే, ఇలా సెట్ అయిపోయిన తర్వాత కూడా మనం ఆ పాయింట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాయింట్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇంకో సబ్ పాయింట్స్ ఉంటాయి, వాటితో మనం కర్వ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే కరెక్ట్ యాంగిల్లో సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రేడియంట్. ఈ గ్రేడియంట్ ఎలా వర్క్ అవుతుందంటే, నేను యాంగిల్ చేంజ్ చేస్తున్నా. ఒకసారి నేను రెడ్ని ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను ఈ గ్రేడియంట్ని మూవ్ చేస్తున్నప్పుడు కలర్ ఎలా అడ్జస్ట్ అవుతుందో. ఓకే, సో ఇది యాంగిల్ని బేస్ చేసుకొని దీన్ని రొటేట్ చేసుకొని ఎలా కావాలంటే అలా. సపోజ్ మనకి ఇలా చూడండి, ఆఫ్ వైట్. అండ్ ఇప్పుడు ఒక్కసారి నేను లిఫ్ట్ని డిక్రీజ్ చేస్తున్నా. చూడండి ఎలా ఉందో. సో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పవర్ విండోని యూజ్ చేసి కలర్ కరెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నార్మల్గా ఈ క్లిప్ తీసుకుంటే ఎక్స్పోజ్ అయింది, రైట్ సైడ్ ఏమో అండర్ ఎక్స్పోజ్ అయి ఉంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మనం వైట్ పిక్ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ వైట్ కలర్ ఇది సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ దెన్ బ్లాక్. ఓకే, బట్ ఇక్కడ కూడా బ్యాలెన్స్ అవ్వలేదు, సో అందుకనే ఇది ఇక్కడ వర్క్ అవ్వదు. సో ఇప్పుడు ఏంటి అంటే పవర్ విండో ఆప్షన్ని యూజ్ చేద్దాం. సో స్క్వేర్ విండోని తీసుకుంటాను, దీన్ని లెఫ్ట్ సైడ్కి అడ్జస్ట్ చేస్తాను. ఓకే, దెన్ అవుట్ సైడ్ నోడ్ని క్రియేట్ చేద్దాం. యాడ్ నోడ్, యాడ్ అవుట్ సైడ్. సో ఇప్పుడు మనం ఏదైతే కలర్ అడ్జస్ట్ చేస్తామో అది లెఫ్ట్ నోడ్, అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో రైట్ సైడ్ నోడ్. సో ఇప్పుడు హైలైట్స్ అండ్ షాడోస్ని అడ్జస్ట్ చేద్దాం. హైలైట్ అంటే గెయిన్ని ఇంక్రీజ్ చేస్తున్నా. సో గ్రాఫ్లో అబ్జర్వ్ చేయండి, హైలైట్ దగ్గరికి. ఓకే,
అండ్ షాడోస్ వచ్చేసి లిఫ్ట్ డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఓన్లీ లెఫ్ట్ పార్ట్ అనేది అడ్జస్ట్ అయిపోయింది. సేమ్ అలానే ఇప్పుడు రైట్ పార్ట్ కోసం సెకండ్ నోడ్. సో సెకండ్ నోడ్లో కూడా గెయిన్ ఇంక్రీజ్ చేస్తున్నా. గ్రాఫ్ చూడండి, ఓన్లీ రైట్ సైడ్ పార్ట్ మాత్రమే మూవ్ అవుతుంది, రైట్. ఓకే, అండ్ షాడోస్ అంటే లిఫ్ట్ని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇంకొక సీరియల్ నోడ్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ సీరియల్ నోడ్లో హోల్ క్లిప్ని అడ్జస్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను కాంట్రాస్ట్ని ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ హ్యూజ్ని కూడా అడ్జస్ట్ చేస్తున్నా. ఓకే,